హాయ్ ఫ్రెండ్స్, ఈసారి తెలుగు టైటన్స్ మాత్రం సూపర్గా ఆడుతుంది. పోయినసారి అన్ని సీజన్లో కూడా ఏదో 11 ప్లేస్ 12 ప్లేస్లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ఆడి టాప్ 2 పొజిషన్లో కూడా ఉంది. కానీ ఇలానే విజయాలు కొనసాగిస్తుందా, అసలు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి అనేది మనం ఇవాళ చెక్ చేద్దాం. అసలు మనకి ఫస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ ఉన్న టీమ్స్ అన్నిటిలో కూడా టాప్ 6లో ఉన్న టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవుతాయి అన్నమాట. అట్లా క్వాలిఫై అయిన తర్వాత టాప్ 1లో ఉన్నది, టాప్ 2లో ఉన్నది డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్తాయి అన్నమాట. వెళ్ళిన తర్వాత ఈ టాప్ 3లో ఉన్నది టాప్ 6లో ఉన్నదాంతో ఎలిమినేటర్ 1 మ్యాచ్ ఆడుతాయి. తర్వాత టాప్ 4లో ఉన్నది టాప్ 5తో ఎలిమినేటర్ 2 మ్యాచ్ ఆడేది అనమాట. ఈ ఎలిమినేటర్ 1 ఎలిమినేటర్ 2లో గెలిచినవి డైరెక్ట్గా సెమీఫైనల్లో ఉన్న టాప్ 1-2 జట్లతో ఆడి అందులో ఏవైతే గెలిస్తే అవి ఫైనల్కి వెళ్తాయి అన్నమాట. అంటే ఇక్కడ టాప్ 6లో కంటే కూడా టాప్ 1-2లో ఉంటే చాలా బెటర్ అనమాట. డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది అనమాట 6లో ఉంటే. అది పరిస్థితి. ప్రస్తుతం మన తెలుగు టైటన్స్ కనుక చూసుకుంటే మొత్తం 12 మ్యాచ్లు ఆడింది. అందులో 8 గెలిచింది, 4 ఓడిపోయింది, ఒక్కటి కూడా టై చేసుకోలేదు. సో టోటల్గా మనకి 42 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు 10 ఉన్నాయి. టోటల్గా మనకి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా ఆల్రెడీ గత 4 సీజన్ల నుంచి కనుక చూస్తే మనకి టాప్ 2లోకి వెళ్ళాలంటే మినిమం 80 పాయింట్లు కావాలి. 80 కావాలంటే ఇంకా మనకి ఎన్ని మ్యాచ్లు గెలవాలంటే టోటల్ 10 మ్యాచెస్లో 7 మ్యాచెస్ గెలవాలన్నమాట. ఈ 10లో 7 మ్యాచెస్ కనుక గెలిస్తే మనం డైరెక్ట్గా టాప్ 2లోకి వెళ్ళిపోతాం. అప్పుడు డైరెక్ట్గా సెమీఫైనల్ మ్యాచ్ ఆడి ఫైనల్కి వెళ్ళొచ్చు అనమాట. అట్లా కాకుండా టాప్ 6లో కనుక క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎన్ని పాయింట్స్ కావాలంటే 65 పాయింట్స్ ఉండాలన్నమాట. ఆల్రెడీ మనకు 42 ఉన్నాయి. సో 10 మ్యాచెస్లో ఇంకా 4 మ్యాచెస్ గెలిచినా కానీ మనం సింపుల్గా క్వాలిఫై అయిపోతాం అనమాట. ఈసారి ప్లే ఆఫ్స్కి అనేది ఈజీగా చేరొచ్చు అనమాట. అలాగే కొన్ని మ్యాచ్లు టై చేసుకున్నా, ఓడిపోయినా కూడా కొన్ని సింగిల్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఈసారి సింపుల్గా మనం ప్లే ఆఫ్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 65 అనే కాదు, కొన్నిసార్లు ఏంటంటే మనకు తక్కువ పాయింట్లు వచ్చినా కూడా వేరే టీమ్స్ ఓడిపోతే అప్పుడు మనకు ఛాన్స్ కూడా వస్తుంది అనమాట. సో అదనమాట మ్యాటర్. కాకపోతే టాప్ 2లోకైనా వెళ్ళిపోతే మనకి ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడే ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ సెమీఫైనల్ ఆడి ఫైనల్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అది మ్యాటర్. సో మీరు కూడా కామెంట్ చేయండి, ఈసారి మన హైదరాబాద్ గెలుస్తుందా లేకపోతే ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి. చూశారు కదా, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి.